హాయ్ అండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఇంత ఈజీగా కుట్టుకోవచ్చా అన్నట్టుంటుందండి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చేసుకోవాలంటే నెక్ను కట్ చేసుకోకూడదండి. ఈజీగా అయిపోవాలంటే ముందు నెక్ను కట్ చేయకుండా పైన క్లాత్ లోపల లైనింగ్ సమానంగా కట్ చేసుకొని పిన్నులు పెట్టుకొని దాన్ని నీట్గా సర్దుకొని ఇలా కుట్టడం వల్ల నెక్ జారకుండా అందంగా ఉంటుందండి. త్వరగా కూడా కుట్టుకోవచ్చు. ఈ విధానం చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి. అవుట్లైన్ ఉంటుంది కదండి వర్క్కి, అవుట్లైన్ పక్కనే కుట్టు వచ్చేలాగా కుట్టుకొని వేస్ట్ క్లాత్నంతా పావంగుళం వెడల్పుతో వేస్ట్ క్లాత్నంతా కట్ చేసుకోవాలండి. నెక్కు చుట్టూ ఘాట్లు పెట్టుకొని రౌండ్ తిరగాలంటే ఘాట్లు కంపల్సరీ అండి. చుట్టూ క్లాత్ని తిప్పేసుకోవాలండి. క్లాత్ని తిప్పుకొని అక్కడ పిన్నులు పెట్టానండి, కదలకుండా ఉండడానికి తీసేస్తున్నా. రెండు వైపులా అవుట్లైన్ మీద కుట్టుపడే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అవుట్లైన్ మీదుగా స్టిచ్ వచ్చేలాగా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. మేము నేర్చుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ మాకు తెలియదండి. 25 years బ్యాక్ తెలియక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మాకు అప్పుడు యూట్యూబ్ లేదు, మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు. ఏదైనా మేము మా సొంతగా నేర్చుకోవాల్సి వచ్చేదండి అప్పట్లో. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉంటున్నాయి కాబట్టి చూసి టిప్స్ తెలుసుకొని ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఈజీగా నేర్చుకోవచ్చండి. అవుట్లైన్ మీదే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. అలా నీట్గా సర్దుకుంటా కరెక్ట్గా లెవెల్ చేసుకొని చుట్టూ కుట్టుకోవాలండి. అలా సర్దుకుంటూ చుట్టూ ఉగ్గు రాకుండా నీట్గా కుట్టుకోవాలి. మేము నేర్చుకున్నప్పుడు అసలు కరెంట్ మిషన్లే లేవండి, కాళ్ళతోనే తొక్కుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు టైలరింగ్ చాలా ఈజీ అయిపోయింది.
మాకు ఈ టిప్స్ తెలియక చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి మేము. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ముందే కుట్టి రెడీ చేసుకున్నానండి, వీడియో లెంత్ అయిపోద్దని. నీట్గా కుట్టు వేసుకొని వేస్ట్ని కట్ చేసుకుంటూ దానిపైన లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలండి. రెండు సమానంగా పట్టుకొని ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చు వదిలేసి సెంటర్లో అలా మార్క్ పెట్టుకొని అక్కడ కుందన్స్ ఏమైనా అడ్డుగా వచ్చినాయేమో తీసేసుకొని, కుందన్స్ సూది కింద పడితే సూదులు విరిగిపోతాయండి. అడ్డుగా వచ్చిన కుందన్స్ తీసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ని వేసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే కుట్టుకోవాలండి. తర్వాత హ్యాండ్స్ని కుట్టుకోవాలి. మన ఇష్టం అండి, హ్యాండ్స్ అయినా కుట్టుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ అయినా కుట్టుకోవచ్చు. ఏదైనా లైనింగ్ యాడ్ చేయాల్సిందే కదా. అది ఎదురు మళ్ళా సంకలోతులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా వేసుకొని రెండో హ్యాండ్కి పిన్ను పెట్టారండి. అది పొరపాటున కింద పడినా కానీ ఇబ్బంది లేకుండా పిన్ను పెట్టేసుకున్నాను. ఒక హ్యాండ్ని కుడుతున్నాను. మీకు అర్థం కావాలని ఈ వీడియోని కొంచెం నిదానంగా తీశానండి. వీటికి కూడా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలండి. అలా ఘాటు పెట్టుకోవడం వల్ల వర్క్ బ్లౌజ్ చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు క్లాత్ని తిప్పుకొని అవుట్లైన్ పక్కనే కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు నిదానంగా అర్థం కావాలని చూపిస్తున్నానండి. నేను ఈ వీడియోస్ చేస్తుంది కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి. ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలి, తమ జాకెట్లు తామే కుట్టుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉండిద్దండి. ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కరికి అర్థం అవుతుందండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. రెండో హ్యాండ్ కూడా కుట్టుకుంటున్నానండి. వీటికి కూడా ఘాట్లు పెట్టుకోవాలి. అవుట్లైన్ పక్కనే వచ్చేలాగా కుట్టు వేసుకోవాలండి. వేస్ట్ని మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. ఫ్రంట్లో వేస్ట్నంతా తీసేసుకొని చిన్నగా ఘాట్లు పెట్టుకొని దాన్ని వెనక వైపు తిప్పేసి అవుట్లైన్ మీద కుట్టుకుంటూ నీట్గా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్లకి జాయింట్స్ వచ్చినాయండి. ఇప్పుడు కాజాల పట్టి కొడుతున్నానండి. ఒక అంగుళం ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకున్నాను. దాన్ని తిప్పి ఒక కుట్టు వేసుకోవాలండి. ఫోల్డింగ్ నీట్గా ఫోల్డ్ చేసుకొని కాజాల పట్టిని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కుట్టుకోవాలి. ఉక్సుల పట్టి కుట్టుకోవాలండి. 1.5 క్లాత్ తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇది పై నుండి కుట్టాలండి. చిన్న కుచ్చిచ్చుకోవాలి అక్కడ బెండ తిరిగే దగ్గర. అలా కుచ్చు పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుందండి ఉక్సుల పట్టి. వేస్ట్ని కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత
ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రెండు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మీద ఒక మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సెంటర్లో ఒక మార్క్ ఇచ్చి హ్యాండ్కి షోల్డర్ మధ్య నుంచి హ్యాండ్ని కుట్టుకోవాలి. మనం కుట్టడం ఈజీగా నేర్చుకోవచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ కుట్టాలని. ఏ పని అసాధ్యమైంది ఏం కాదు. ఈ హ్యాండ్ను కూడా సెంటర్ డాట్ పెట్టుకొని మధ్య నుంచి షోల్డర్ మీద నుంచి కుడుతున్నానండి. ఒకసారి టైలరింగ్లోకి దిగిన తర్వాత నేర్చుకోవాలని పట్టుదలతో ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయండి. హ్యాండ్ని తిప్పి మళ్ళీ జాయింట్ చేసుకుంటున్నానండి రెండోసారి. హ్యాండ్ జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఒక అంగుళం మందాన ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటానండి. అంగుళం తేడాతో ఒక కుట్టుని ఫస్ట్ని వేసుకుంటానండి. చంకలో ప్లస్ మార్క్ వచ్చే విధంగా చూసుకొని అంగుళం మార్కింగ్తో సైడ్ జాయింట్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా అలాగే వేసుకోవాలండి.
ప్లస్ మార్క్ సరిగా వస్తుందో లేదో చూసుకొని ఇప్పుడు ఆది జాకెట్తో ఎంత ఎక్స్ట్రా వచ్చిందో కొలిసి చూసుకోవాలండి. అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో. ఆ ఎక్స్ట్రాని కొలిసి చూసుకుందాం. 6.5 ఉందండి. 6.5 ఈ సైడ్ జాయింట్లలో కవర్ చేయాలి. నేను ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ పెట్టుకుంటానండి. కొంతమందికి కుడి చెయ్యి లావుగా ఉంటుందండి, ఎడమ చెయ్యి సన్నగా ఉంటుంది. కొంతమందికి అందరికీ ఒకే విధంగా ఉండదు. కొంతమంది ఎడమ చెయ్యి సన్నగా ఉంటుంది, కుడి చెయ్యి లావుగా ఉంటుందండి. అందుకని నేను 2 చేతులు ఒకేలాగా పెట్టడం వల్ల ఒక చెయ్యి లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను 2 చేతులకి ఏ చెయ్యికి ఆ చెయ్యి ఆది పెట్టుకుంటానండి. ఇప్పుడు అంగుళంన్నర మీద ఒక గీత ఎక్స్ట్రా ఉండేటట్టు మార్కింగ్ గీసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టు వచ్చేలాగా రఫ్ కొట్టుకొని అలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో చెయ్యిని తీసి ఏ చేతికి ఆ చేతికి కుట్టుకోవాలండి. ఒకవేళ మనం లావుగా ఉన్న చెయ్యి తీసుకొని అదే 2 పెట్టామనుకోండి, 2 తక్కువగా ఉన్న చెయ్యి లూజ్ అయిపోద్ది. తక్కువగా ఉన్న చెయ్యి ఆది పెట్టి కుట్టుకున్నాం అనుకోండి, రెండో చెయ్యి పట్టదు. ఇదొక టిప్ అండి. చంకలు సరిగ్గా కొలుచుకోవాలి. అక్కడ మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్గా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొలిచి చూసుకుందాము. 2 జాకెట్లు సరిగ్గా వచ్చినాయా లేవా. సరిగ్గా వచ్చినాయండి. బ్లౌజ్ కంప్లీట్ అయింది. చూసారు కదండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇంతేనండి, ఇలాగే కుట్టుకోవచ్చు. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో.